హలో ఎవ్రీవన్. ఈ వీడియో థంబ్‌నెయిల్ చూస్తే మీకు అర్థమైంది కదా! అవునండి. తెలంగాణ స్పెషల్ సర్వప్ప అంటారు. లేదా సర్వపిండి అంటారు. చాలా టేస్టీ అండ్ ఈజీగా ఉంటుంది. అప్పటికప్పుడు ఎవరైనా గెస్ట్‌లొచ్చినా చేయొచ్చు. మనం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ లాగా చేసుకోవచ్చు. స్నాక్ లాగా చేసుకోవచ్చు. సో, ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైతే ఇప్పటికీ చేయలేదో ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి ఎలా వచ్చిందో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ గో టు వీడియో. ఫస్ట్ ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను. దీంట్లో ఇది మిక్సింగ్ బౌల్ అన్నమాట. ఇందులో నేను సోరకాయ తురిమి లోపల గింజలు తీసేసి, సోరకాయ పొట్టు తీసుకొని లోపల గింజలు తీసేసి తురిమాను. ఇది ఒక పెద్ద సోరకాయ అన్నమాట. తర్వాత బియ్యం పిండి ఒక 3-4 స్పూన్స్ బియ్యం పిండి తీసుకున్నాను. అందులో ఒక చిన్న టేబుల్ స్పూను, ఒక 5 స్పూన్స్ రాగి పిండి తీసుకున్నానన్నమాట. సో, ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర మనము పేస్ట్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇది పేస్ట్ చాలా మెంబర్స్ సన్నగా తరిమి వేసుకుంటే ఇంకా చాలా బావుంటుంది. నేను పిల్లలు తినరని చెప్పేసి మిక్సీ చేసుకున్నాను. లేదా ఓన్లీ పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్ట్ చేసుకొని కరివేపాకు, కొత్తిమీర సన్నగా తరిమి వేసుకున్న చాలా బావుంటుంది. ఒక 2 గుప్పెడ్లు శనగపప్పు, జీలకర్ర వేసి మిక్స్ చేసుకున్నాను. ఇది ఇక్కడ వాటర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మొత్తం సొరకాయలో ఉన్న వాటర్ తోటే పిండి మెత్తగా కలిపేసాము. నాకు సొరకాయ ఎక్కువైపోయింది, పిండి తక్కువైపోయింది. వాటర్ వాటర్ అనిపిస్తుందని చెప్పేసి నేను మళ్ళీ ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి వేసుకున్నాననమాట. వేసుకొని కలుపుకుంటూ, చూసుకుంటూ మళ్ళీ బియ్యం పిండి వేసుకోవాలనమాట. సో, ఇక్కడ కరివేపాకు, కొత్తిమీర సన్నగా చాప్ చేసుకొని వేసుకోవచ్చు. ఉల్లిపాయలు గూడా వేసుకోవచ్చు. ఇవన్నీ ఆప్షనల్. నేను మా పిల్లలు తినరని చెప్పేసి ఇలా మిక్స్ చేశాననమాట. కానీ ఇలా కూడా చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు వన్స్ ట్రై చేయండి. నేను పిండి అంతా అంటుకుంటుందని చెప్పేసి కొంచెం ఆయిల్ వేశాను. ఇది నానవలసిన అవసరం లేదు పిండి. ఇలా నేను కాస్ట్ ఐరన్ కడాయి తీసుకున్నాను. లేదా మీది ఇనుప కడాయి అయినా సరే, నాన్ స్టిక్ కడాయి అయినా సరే ఏదైనా తీసుకోవచ్చు. కాస్ట్ ఐరన్‌లో కుక్ చేస్తే చాలా చాలా టేస్టీ, హెల్తీ కూడా. అందుకే నేను కాస్ట్ ఐరన్ తీసుకున్నాను. సో, ఈ కాస్ట్ ఐరన్ కడాయి ఫుల్ వీడియో ఎలా యూజ్ చేయాలో నేను లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. సో, ఇలా నేను పిండి తీసుకొని ఆయిల్ అప్లై చేసేసుకొని కింద మొత్తం కొంచెం మందం గాకుండా, మరీ పల్చగా గాకుండా ఉండాలి. మరీ మందం తీసుకున్నా చాలా సేపు ఉడకడానికి టైం తీసుకుంటుంది. మరి పలుచగా తీసుకుంటే ఊరికనే మాడిపోద్ది. ఇది మీడియంగా ఉండాలి. హోల్స్ ఇలా చేసి హోల్స్‌లో కొంచెం ఆయిల్ ఏసేసుకోవాలనమాట. ఇది హోల్స్ కంపల్సరీ లోపల ఉడకడానికి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సర్వప్పకి. ఇంకా నేను అది ఒక మినిమమ్ 5 మినిట్స్ హై ఫ్లేమ్‌లో, ఇంకా 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఉడికించుకుంటాను. ఇలా ఇంకొక ఐరన్ కడాయి, ఇది కాస్ట్ ఐరన్ కాదు. ఇలా ఇంకొక ఐరన్ కడాయిలో ఇంకొక వాయ చేసుకుంటున్నాను. ఇది కొంచెం పలచగా చేసుకుంటున్నాను. కొంచెం తొందరగా కావాలి మనకు, తొందరగా కుక్ కావాలంటే కొంచెం పలచగా చేసుకోవాలి. లేట్ అయినా పర్లేదు అని అనుకుంటే కొంచెం మందంగా చేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది ఇది. సో, మరి ఇలా చేసుకున్నా. మళ్ళీ నేను ఇలా ఆయిల్ ఏసేసుకొని చుట్టూ కార్నర్స్ గూడా ఆయిల్ పెట్టాననమాట. ఇలా 2 కావాలంటే 2, 3 కావాలంటే 3 ఈవినింగ్ స్నాక్ లాగా అయితే ఇంకా చాలా ఇష్టంగా తింటారు. ఇది సోరకాయ వల్ల అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ అన్నీ వేశాను కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి కింద కొంచెం ఉడికింది. అలా మాడితేనే టేస్ట్ ఉంటుంది. మాడింది కదా అని భయపడొద్దు. ఇది మాడితేనే కొంచెం టేస్ట్‌గా ఉంటుంది. అందుకే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. ఇది ఇంకా ఉడకలేదు. కొద్దిసేపు మళ్ళీ మూత పెట్టుకుంటాను. సో, చూడండి ఇలా కొందరేమో తిప్పేసుకోరు. ఒక సైడే కాల్చుకుంటారు. నేనైతే 2 సైడ్స్ కాలుస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంది. మళ్ళీ ఇంకొక వాయి చేస్తున్నాను. ఈ కాస్ట్ ఐరన్‌లో చేసిన టేస్ట్ అది వేరేలా ఉంటుంది. మీరు గనక ఒక్కసారి ఈ సర్వప్ప మీరు ట్రై చేసి ఉండకపోతే ఒకసారి ట్రై చేయండి. ఈ సర్వపిండి టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు చాలామంది చేసుకుంటారు. చేసుకొని వాళ్ళకి ఈ వీడియో అనమాట. ఒకసారి మీరు ట్రై చేయండి. ఒకవేళ మీ దగ్గర కాస్ట్ ఐరన్ కడాయి లేదు, ఐరన్ కడాయి లేదు అంటే నాన్ స్టిక్ దాంట్లో లేదా అల్యూమినియం గిన్నెలలో గూడా పెట్టేసుకోవచ్చు. ఇలా చేసుకోవచ్చండి. నేను మినిమమ్ 3 చేశాను. అప్పటికప్పుడు తినేసారనమాట మా ఇంట్లో. అంత టేస్టీగా ఉంది. సోరకాయతో చేసుకున్నందుకు టేస్ట్ ఉందనమాట. సో, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.